యూదులు దేవుని స్వరమును, యేసయ్య స్వరమును వినే స్థితిలో లేరు. కారణం ఎందుకంటే వారు అనుకున్నట్లుగా యేసుక్రీస్తు స్వరము వారికి వినబడతా లేదు. వారు ఏమనుకున్నారంటే, దావీదు ఏం చేశాడంటే శత్రువులందరినీ కూడా సంహరించేశాడు. ఆయన సింహాసనమును స్థిరపరిచేవాడు ఎలా ఉండాలంటే శత్రువులను సంహరించేసేయాలి ఆయన వలె. ఈ రోమా సామ్రాజ్యం మమ్మలను దాసులుగా చేసేసింది. రోమా సామ్రాజ్యం మీద తిరుగుబాటు చేసేవాడిగా ఉండాలి, వారి నుండి మమ్మల్ని విమోచింప చేసేవాడిగా ఉండాలి అంటే యేసు క్రీస్తు యొక్క స్వరము వారు ఆశించిన విధముగా లేదు. వారు కోరుకుంటున్న విధముగా, ఆశించిన విధముగా ఆయన స్వరము వారికి వినబడకపోయేసరికి దేవుని స్వరము వారు వినలేదు. ఇది మొదటి మీరు ఊహించుకున్నదే ఇక్కడ నుండి రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మీ ఉద్దేశాలలో ఉన్న మాటలే ఇక్కడ నుండి రావాలి, అలాగైతేనే మీకు ముట్టానికి వినసొప్పుగా ఉంటుంది.